పథకం ఇప్పుడు చాలా చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుకో తెలుసా? కోడిగుడ్డు పిల్లలకి పోషకాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇప్పుడు ధరల దెబ్బకు పరీక్ష ఎదుర్కొంటోంది. మార్కెట్ లో గుడ్డు రేటు పైకి వెళ్ళిపోతుంటే ప్రభుత్వం మాత్రం పాత రేట్నే కొనసాగిస్తోంది. దీంతో కరీంనగర్ జిల్లాలో మిడ్ డే మీల్ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో మిడ్ డే మీల్ చుట్టూ హీట్ కనిపిస్తుంది. మార్కెట్ లో ఒక్కో కోడిగుడ్డు 8 రూపాయల వరకు పలుకుతుంది. కానీ ప్రభుత్వం చెల్లిస్తున్నది మాత్రం 6 రూపాయలే. 2 రూపాయల తేడా నిర్వాహకులపై అదనపు భారం పడుతుంది. ప్రతిరోజు వందల సంఖ్యలో గుడ్లు కొనాల్సి రావడంతో లెక్కలు మొత్తం తారుమారవుతున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు అందించడం సాధ్యం కాదని నిర్వాహకులు స్పష్టం చేశారు. 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థుల గుడ్డుకు ప్రభుత్వం 6 రూపాయలు మాత్రమే ఇస్తుంది. 9, 10వ తరగతి విద్యార్థులకు 13 రూపాయలు చెల్లిస్తున్నా పెరిగిన ఖర్చులకు అది కూడా సరిపోవడం లేదంటున్నారు. ధరలు పెరుగుతుంటే బడ్జెట్ మాత్రం అక్కడే ఉందంటున్నారు నిర్వాహకులు. వారానికి 3 గుడ్లు పెట్టాలంటే డబ్బులు సరిపోవడం మాకు 8 రూపాయలకు ఒక్కటే పడుతుంది. కానీ మాకు ఇచ్చేటి 6 రూపాయలు. అవి కూడా నెలకు రావు డబ్బులు. ఎప్పుడో 6 నెలలకు వస్తాయి. అప్పుడు తీసుకురావాలి, పెట్టాలి. పప్పులు కానీ, చింతపండ్లు కానీ, కారంలు కానీ, పసుపులు కానీ రేట్లు బాగా ఉన్నాయి. మాకు డబ్బులు సరిపోతున్నాయి. నెలకు జీతాలు ఇస్తుంది అంతే. ఆ జీతాలు కొడుగుడ్లకేం పోతున్నాయి. జావా చేయాలంటారు, పోయాలంటారు, గ్యాసులు అన్ని ఫ్రీగా. కేవలం రేట్లు పెంచడమే కాదు, వంట సరుకులతో పాటు కోడిగుడ్లను కూడా ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే నాణ్యతతో పాటు సరఫరా కూడా సాఫీగా కొనసాగుతుందంటున్నారు. లేదంటే పిల్లల ప్లేట్లో పోషకాహారం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చూడాలి ఈ డిమాండ్ పై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో. అంటే కోడిగుడ్డు చాలా అందరికీ అందుబాటులో ఉండే పోషకాహారం కదా. మనం ఆల్రెడీ చెప్పాము, మనం అనుకుంటాం కదా రాజేష్. ఎందుకంటే గుడ్ల ధర పెరుగుతోంది, ఖచ్చితంగా సీజనల్ గా పెరుగుతుంటుంది. కానీ గవర్నమెంట్ ఏదైతే ఒక లక్ష్యంతో పిల్లలందరికీ పౌష్టికాహారాన్ని అందించాలనుకుంటుందో దానికి తగ్గట్టుగా బడ్జెట్ కూడా కేటాయించాలనుకుంటాం. ఇందులో తప్పేం లేదు. అవును, అట్లాంటప్పుడే అది విద్యార్థులకు మళ్ళీ ఎక్కడ క్రమం తప్పకుండా అందుతుంది. ధర బాగా పెరిగినప్పుడు ఆ నిర్వాహకులు ఆ గుడ్లు పిల్లలకు అందించలేక వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని మెయింటైన్ చేయలేకపోవడం, తద్వారా లక్ష్యం నెరవేరదు కదా. లేదంటే సబ్స్టిట్యూట్ కూడా చూడొచ్చు. ఒకవేళ గుడ్డు ఏదైతే బడ్జెట్ లో ఉందో దానికి సంబంధించి ఒక పౌష్టికాహారం ఏదైనా నువ్వుల లడ్డు లేదా పల్లి పట్టియో ఇలాంటివి, ఎందుకంటే ఆ బడ్జెట్ లో ఏవైతే సమకూరుతాయో అవి కూడా ఇంక్లూడ్ చేస్తే బెటర్ ఏమో. ఆప్షన్స్ మాత్రమే ఇది. మేము అంటే గవర్నమెంట్ పథకాన్ని మేము ఇది చేయడం కాదు, ఎందుకంటే బడ్జెట్ కేటాయించడంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్ చూడాలి. అంటే కరెక్ట్ గా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ గా బడ్జెట్ ఇస్తున్నామా లేదా, మనం ఇచ్చే బడ్జెట్ వాళ్ళకు సరిపోతుందా లేదా, ఇవన్నీ ఖచ్చితంగా అక్కడ జిల్లా అధికార యంత్రాంగం అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన యంత్రాంగం చూసుకోవాలి. అవసరమైన చోట బడ్జెట్ను పెంచే వెసులుబాటు ఉంటే గనక ఆ బడ్జెట్ను పెంచి పోషకాహారమైనటువంటి ఆ గుడ్డు విద్యార్థులకు అందించే బాధ్యత తీసుకోవాలని బిగ్ టీవీ కూడా సూచిస్తోంది.